హాయ్ అండి. సింపుల్గా టేస్టీగా చికెన్ పకోడీ చేసుకుందాం, వచ్చేయండి. ముందుగా నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ శనగపిండి, కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత ఒక చెక్క నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోండి. నేను అల్లం వెల్లుల్లి వేయడం మర్చిపోయాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకొని 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చికెన్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయండి. చికెన్ లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే క్రిస్పీగా జ్యూసీగా చాలా బాగుంటుంది. చికెన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత లాస్ట్లో ప్లేట్లోకి తీసుకొని నిమ్మకాయ అలానే ఆనియన్తో తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక